బాలిక ప్రేమ ఇంకొక్కరితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రియుడితో జంప్ చేసిన మైనర్ బాలిక చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక మేనత్త కుమారుడిని ప్రేమించినది. అయితే అతడికి ఇచ్చి వివాహం చేయకూడదనుకున్న తల్లిదండ్రులు తమ సమీప బంధువులకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారని బంధువులు తెలియజేశారు. అయితే సదరు మైనర్ బాలికకు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో సదరు మైనర్ బాలిక తన ప్రియుడితో కలసి అక్టోబర్ 27న జంప్ అయింది. ఈ క్రమంలో మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానిక చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఈరోజు, రేపు అంటూ నిర్లక్ష్యం చేశారని, వారిని వెతికి తీసుకొని రావలసిన పోలీసులు ఊరుకున్నారని, మైనర్ బాలిక తల్లిదండ్రులే వారిని వెతికి శనివారం నవంబర్ 1, 2025 రాత్రి సుమారు 7 గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారని, కేసు నమోదు చేయమంటే చౌడేపల్లి ఎస్ఐ నాగేశ్వరరావు దురుసుగా మాట్లాడారని, అలాగే నోటితో చెప్పుకోలేని విధంగా భూతుపురాణం మాట్లాడారని మైనర్ బాలిక బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా సదరు బాలుడు కూడా మైనర్ కావడం విశేషం. బాలుడి తరపున వారి బంధువులు మాట్లాడుతూ మైనర్ బాలికకు వివాహ ప్రయత్నాలు చేయడం నేరమని, వారు వివాహ ప్రయత్నాలు చేశారు కాబట్టే మైనర్ బాలిక తన ప్రియుడితో జంప్ అయ్యిందన్నారు. ఇదిలా ఉండగా ఎస్ఐ నాగేశ్వరరావు బాలిక తరపు బంధువులను బూతులు తిట్టాడని, ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం హోరెత్తినది. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు కలుగజేసుకుని బాలిక తరపున ఎవరైనా 3-4 లోనికి రావాలని చెప్పారు. ఈ విషయానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని ఇరువర్గాలు తెలియజేశారు. కానీ ఇటుకొచ్చి కంప్లైంట్ ఇస్తే మన ఎస్ఐ నాగేశ్వరరావు సారు ఏమీ రెస్పాండ్ లేదు. కానీ కంప్లైంట్ తీసుకుంటారు. ఒక మురుసరాజు 9 గంటలకి టైం ఇచ్చాడు. ఆ 9 గంటలకి టైం వస్తే మళ్ళీ సాయంకాలం 5 గంటలకి టైం ఇచ్చాడు. ఆ టైం 5 గంటలకు వస్తే కానీ న్యాయం చేయకపోగా, ఏం సార్ మీరు కడతారా లేదా, కేసు కడతారా లేదా అంటే, నువ్వు ఎవరు మాట్లాడేకి నీ వల్ల ఏమైతుందో చేసుకోమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తక్షణం నాకు న్యాయం కావాలి. ఇప్పుడు మా జనాలు వచ్చినా కూడా ఎట్లా పడితే ఫోటో నా కొడకల్లారా మీకేం పని అనేసి వాళ్ళు ఇంత టైం ఇచ్చినా కూడా ఏ రెస్పాండ్ లేదు కాబట్టి, కానీ వాళ్ళు కూడా తెప్పించలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ పిన్నమ్మ, నేను చిట్టమ్మ, మా పిన్నమ్మ పంపించిండేది వాళ్ళిద్దరిని. మీ పిన్నమ్మ పేదా రాజమ్మ. వాళ్ళు పెళ్లి చేస్తా ఉన్నారని చెప్పేసి వీళ్ళు దోడపోయి వదిలినారు ఇంటికాడ. బట్టల గిట్లగా నువ్వు కొనేసి పంపించినారు. అమ్మ మధ్యవర్తితో ఉండి పంపించేసింది వాళ్ళిద్దరిని. మాకడ తెలియదు సార్, పంపించేసింది. ఆయమే పంపించిండేది, రాజమ్మే పంపించిండేది. అది సార్ ఉండేది. వాళ్ళు పంపించేసింది. మళ్ళీ సైలెంట్గా పెడతా మళ్ళీ వీళ్ళకందరికీ ఫోన్లు చేసింది. మళ్ళీ మా తమ్ముడు నాకు చేసినాడు ఫోను. వాళ్ళు స్టేషన్ కట్టుకురా మాట్లాడతామన్నాడు. నేను వచ్చినా స్టేషన్ కట్టుకి తానైనా వద్దు, కంప్లీట్ ఇవ్వద్దు, తెల్లారికి మాట్లాడతామంటే ఇన్నికైనా సాయంత్రం ఇచ్చినాడు. మళ్ళీ సార్లతో వచ్చి నేను టైం తీసుకున్నా. టైం తీసుకొని నేను తయారాడుతూనే ఉన్నా. మళ్ళీ ఈరోజు దొరికినారనేసి నేను వసుకోట్లోకి వచ్చే ముందుకు నాకు ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎలబారు వచ్చినా నేను ఎనంసాను పల్లె వాళ్ళ బామర్దిగానండి సార్.